సంఘం జాగర్లమూడిలో దేవాదాయ భూముల పరిరక్షణకు తాను పోరాటం చేస్తుంటే కొంతమంది తనపై ఆరోపణలు చేస్తున్నారని వై కామేశ్వరరావు అన్నారు. ఆలయానికి చెందిన 4 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుందని తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో వై కామేశ్వరరావు మాట్లాడుతూ తాను బీజేపీ నాయకుడునని, ఆ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నానని చెప్పారు. గత ప్రభుత్వంలో సంగం జాగర్లమూడి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించిన భూమిపై తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖకు చెందిన భూమిపై తాను లీగల్గా ప్రొసీడ్ అవుతుంటే కొంతమంది గ్రామ రైతులు తనపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నానని అన్నారు. పేరు వై కామేశ్వరరావు. నేను తెనాలి పట్టణంలో బీజేపీ నాయకుడిని, క్రియాశీలక కార్యకర్తను కూడా. గత నవరత్నాల పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా గత ప్రభుత్వంలో సంగం జాగర్లమూడిలో దేవుడి భూమి 4 ఎకరాలు ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది. దాని మీద నేను అప్పుడు 2 సంవత్సరాల క్రితం మన విజిలెన్స్ వారిని ఆశ్రయించాను. అంతకుముందు CCLAను, SSLR వారికి, ఎండోమెంట్ కమిషనర్ వారికి, వీళ్ళందరికీ కూడా నేను పిటిషన్లు పెట్టడం జరిగింది. వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. నేను మళ్ళా విజిలెన్స్ వారిని సంప్రదించి దీని మీద పిటిషన్ పెట్టాను. ఈ దేవాలయ భూములు ఈ అన్యాక్రాంతమైనవి అని చెప్పి వాళ్ళు ఎమ్మటినే అప్పుడున్న కలెక్టర్ గారికి దీని మీద పూర్తి విచారణ జరిపి పంపమని ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా 7064 నెంబర్ చూడండి, విజిలెన్స్ 7064 నెంబర్ కూడా నెంబరింగ్ వేసి ఇచ్చి పంపించారు. ఇక్కడ కలెక్టర్, ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి పంపించారు. ఇంతవరకు 3 IASలు మారారు. తెనాలి సబ్ కలెక్టర్లుగా 3 IASలు కూడా దీని మీద ఎటువంటి రిపోర్టు రాయాల, ఇటువంటి రిపోర్టు కూడా దీని మీద రాయకుండా కాలయాపన చేసుకొచ్చారు. ఇది తర్వాత నేను మళ్ళా గవర్నమెంట్కి పెట్టా. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి దీని మీద నేను పిటిషన్ పెట్టాను. ఎమ్మటిని ఆయన స్పందించి ఇప్పుడున్న ఏదైతే ఉన్నారో దేవాదాయ శాఖ గుంటూరు వారు కానీ ఏసీ వారికి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేశారు. మీరు నా దగ్గరకు వచ్చి ఏంటి దీనికి సంబంధం లేని మ్యాటర్లన్నీ నాకు గుర్తుటమైంది. నేను 4 ఎకరాల గురించి నేను మీకు చెప్పా. అయ్యా 4 ఎకరాలు దేవుడు భూమి అన్న, దానికి సంబంధించి ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళు మాకు ఈ 4 ఎకరాలకు సంబంధించి రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. ఈ మా భూములను స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఈ భూములన్నీ మాయే, వీటి మాకు నిబంధనలకు విరుద్ధంగా చేసుకొచ్చారు అప్పుడున్న అధికారులు అని వాళ్ళే చెప్పారు. రైతులు మీరు మోసపోమాకండి, మీ మీద నాకు ఎటువంటి పగలేదు, అసలు మీ సబ్జెక్ట్ నాది కాదు. నేను వేసింది 4 ఎకరాల గురించే కోర్టులో, ఆ 4 ఎకరాల మీదే నేను ఫైట్ చేస్తున్నా. మీరు ఏదైనా ఉంటే మీరు హైకోర్టులో వేసుకున్నారు, వెళ్ళి గౌరవ హైకోర్టులో దాని మీద చూసుకోండి. అంతేగాని మీరు రెవెన్యూ వాళ్ళని అడగండి, మీ రికార్డులు ఎందుకు తీశారు, వాళ్ళ పేర్లు మళ్ళీ మీ పేర్లు ఎందుకు పెట్టారు, మళ్ళీ మీ పేర్లు ఎందుకు తీశారు అనేది మీరు వాళ్ళని అడగండి, నన్ను కాదు ప్రశ్నించడం. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది పెండింగ్లో ఉందండి కేసు. ఇది ఆయన ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేసి ఉన్నారు. దాని మీద రిపోర్టు వెళ్ళిపోయింది. ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టులో చూసుకోవాలా, కంటెంప్ట్ అవుతుంది. కోర్టులో ఉన్నాక ఈ రైతులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు. నేను కూడా గౌరవ కోర్టులో ఉన్నందువల్ల నేను దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా.